ఐపీఎల్ 2024 భాగంగా ముంబై ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ ముగ్గురు కూడా పెను విధ్వంసం సృష్టించి ముంబై బౌలర్లను ఉతికి ఆరేశారు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్లు కొద్దిగా చాకచక్యంగా బౌలింగ్ చేసి ముంబై దూకుడును అడ్డుకుని ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేయగలిగారు. మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ విజయాన్ని తనదైన స్టైల్లో విశ్లేషించాడు. కమిన్స్ ఏమన్నాడంటే, ఇది అరాచకం కాదు, అంతకు మించి మా వాళ్లు ఇంతటి విధ్వంసాన్ని సృష్టిస్తారని ముందుగా ఊహించలేదు. మేం బ్యాటింగ్ చేస్తున్నంతసేపు బాల్ గాల్లోనే ఉంది. అయితే ముంబై జట్టు కూడా గట్టిగా ప్రయత్నించింది, బాగా ఆడింది. కానీ చివర్లో మేమే గెలవగలిగాం. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ నన్ను చాలా ఆకట్టుకుంది. ఐపీఎల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయితే అభిషేక్ లాంటి యువ ఆటగాడు చాలా ఫ్రీడంతో సులువుగా షాట్లు కొడుతూ బ్యాటింగ్ చేశాడు. 270 స్కోరు చేరుతామని అస్సలు ఊహించలేదు. అంత బాగా బ్యాటింగ్ చేసిన తర్వాత ఎలా బౌలింగ్ చేస్తామో అన్న దానిపైనే మా విజయం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక మ్యాచ్లో గెలవాలంటే బౌలింగ్ విషయంలో మన వ్యూహాలను కరెక్ట్గా అమలు చేయగలగాలి. ఎస్ఆర్హెచ్ సొంత గడ్డపై మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే మ్యాచ్ల్లో ఆ ఆటగాళ్లు మరింత విధ్వంసం సృష్టిస్తారు అనే నమ్మకం నాకుంది అని కమిన్స్ పేర్కొన్నాడు.